ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక మొదటి 6 వచనాలు ప్రస్తుతం చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసరము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకునేను. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మరి గత రాత్రి ప్రారంభమైన ఈ కూడికలను మీరు ఈ రాత్రి వరకు మీరు పొడిగిస్తూ వస్తున్నారు. మీ యొక్క ఉన్నతమైన దయా సంకల్పం కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ ఉద్దేశంతో ఈ క్రైస్తవ సహవాసాన్ని తావులో మీరు ఏర్పాటు చేశారు, ఆ దైవిక ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని అడుగుతున్నాం నాయన. దుర్దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ నాయన అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు నాయన. ఆ కాలంలో మనుషులు ఏ రీతిగా ఉంటారు నాయన నీ కుమారుని హెచ్చరిస్తూ తన ఆధ్యాత్మిక తండ్రి అయిన పౌలు గారు వ్రాశారు. మేము అంత్య సంవత్సరాలు కాదు, అంత్య నెలలు కాదు నాయన, అంత్య దినాలు, అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాం ప్రభు నాయన. ఈ దినాల్లో నాయన ఏమాత్రము నాయన దైవ భీతి లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇట్టి సమయంలో ప్రభు క్రైస్తవ సహవాసాన్ని ప్రేమించి ఈ దినాల్లో మీరు మాకిస్తూ ఉన్న ఆధ్యాత్మిక హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా వాక్యాన్ని పంచిపెట్టే దాసులను మీరు నడిపించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. సంఘాలను మీరు తీసుకుని వచ్చారు నాయన. ప్రతి విశ్వాసి తన యొక్క వంతును తీసుకుని వారై దేవుని యొక్క వాక్య ప్రకారము వారి వ్యక్తిగత కుటుంబ సహవాస జీవితాలను సర్దుకోవడానికి సహాయపడమని అడుగుతున్నానైనా. ఎవరమో మేము పరిపూర్ణులము కాదు నైనా, పరిపూర్ణత వెంబడి పరిపూర్ణతలోనికి మేము వెళుతున్నాం ప్రభు. కృప చూపించండి. ఆ పరిపూర్ణతలోనికి వెళుతూ ఉండగా యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మమ్మలను మలుచుమని అడుగుతున్నాం ప్రభువా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారు దేవుడైంది తను తాను ఏ రీతిగా తగ్గించుకున్నారు, ఆ విధేయత మీరు మాకు అనుగ్రహించుమని అడుగుతున్నానైనా. నాయన ఈ రాత్రి సమయంలో ఎవరైనా అనారోగ్యముగా ఉండి కూడా మీ యొక్క వాక్యాన్ని, మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ కృపా వాక్యము వెళుతూ ఉండగా మీ వాక్యపు తాకిడి చేత వారిని స్వస్థపరచుమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైనా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక నైనా వేదనలతో ఉంటే ప్రభు మీ కృపా వాక్యము చేత వారికి సహాయపడమని అడుగుతున్నానైనా. పాటల్లో సహాయపడుతున్నా యవ్వన బృందం కొరకై వందనాలు, స్తోత్రాలు. పరిచర్యలో ఏ రీతులుగా వారి యొక్క భాగాన్ని వారు పంచుకుంటున్నారు, ఆయా రీతులుగా బిడ్డలను దీవించుమని అడుగుతున్నాం ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ మీ వాక్య పరిపూర్ణతలో మమ్మలను పెంచుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దయచేసి
నన్ను క్షమించండి. ఎందుచేతనగా నేను కొంచెం ఆలస్యముగా వచ్చాను. బహుశా ఈ టైంకు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను ముగించవలసి ఉండింది. నా మెట్టుకు అయినా నేను రావడానికి ప్రభువారు సహాయం చేశారు. నా వెనుక గొప్ప దైవదాసులు వాక్యం చెప్పాలి. వారికి ఇవ్వాల్సిన సమయాన్ని నేనేమాత్రము దొంగిలించకుండా సమయ స్ఫూర్తిగా ఓకే 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 వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని వచ్చే ఆ వాక్యాన్ని చెప్పే ఈ తరుణాన్ని నాకు ఇచ్చినందుకై నేను ప్రభు వారికి స్తుతిస్తున్నాను. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. దానికి ముందుగా అపోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ వారు దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఎఫెసులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం కనుక అపోల్లో అను ఒక యవనస్తుడు లేక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్నవాడైన యేసును కూర్చున్న సంగతులు వివరమును చెప్పి బోధించుచున్న సమాజ మందిరంలో ధైర్యమును మాట్లాడ ఆరంభించిన ప్రిస్కిల్ల అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచెను. ప్రియులారా, ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ సంఘం యొక్క మూలాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ భాగంలో 3 వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఒకరు ఎవరు అనగా కనుక అపోల్లో అనే వ్యక్తి, తదుపరి భార్య భర్తలు అకుల ప్రిస్కిల్ల అనే భార్య భర్తలను ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరి యొక్క జీవితాలు మనం ఆలోచించినట్లయితే కనుక ఇక్కడ అకుల ప్రిస్కిల్ల అని నేను చెప్తాను, తదుపరి నేను చెప్తాను అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారిద్దరును వెళ్ళెను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక ఆర్డర్ ఆఫ్ దీస్ నేమ్స్, ఈ యొక్క పేర్ల యొక్క ఆర్డర్ మనం చూసినట్లయితే అకుల ప్రిస్కిల్లా అని వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వైద్యుడైన లూకా గారి ద్వారా రాయబడిన మాట ఏమిటి అనక అకుల భర్త, ప్రిస్కిల్లా భార్య. భర్త భార్య పేరు వ్రాసినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో అదే అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే ప్రిస్కిల్లా అకులయు విని మనం అని చూస్తాం. ద ఆర్డర్ వాస్ చేంజ్. ఇక్కడ అకుల ప్రిస్కిల్లా, ఇక్కడ ప్రిస్కిల్లా అకుల. దయచేసి కనుక ఈ ఆర్డర్ ఆఫ్ దిస్ నేమ్స్, ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క సహచరుని వీరి యొక్క జీవితాలు మనం చూసినట్లయితే ముందుగా అకుల పేరు వ్రాయబడింది, భర్త పేరు వ్రాయబడింది, తదుపరి భార్య పేరు వ్రాయబడింది. కాబట్టి తదుపరి ప్రిస్కిల్లా అకుల అని వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క ఆర్డర్ లో కొంత ఇంపార్టెన్స్ ను మనము గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని వ్రాసినప్పుడు కూడా దానిలో ఒక అర్థం ఉంటుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. రాసిన వారు కనుక మనుషులైనప్పుడు కూడా దీని యొక్క వెనుక ఉన్న ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు పుంలింగం. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ న్యూట్రల్ జెండర్. పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఎ మాస్కులన్ జెండర్. పరిశుద్ధాత్మ దేవుడు
పుంలింగము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చాలా తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్పినగా పరిశుద్ధాత్మ రాలింది, పరిశుద్ధాత్మ ఏదో రీతిగా ఈ దినాల్లో చాలా తప్పుడు బోధలు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రైస్తవ సహవాస విశ్వాసులు గమనించాలని ప్రభు పేరిట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు చేతనగా ఈ ఆత్మల గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రక్షణను గురించి కూడా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. అందులో ఈ టీవీ పరిచర్య వచ్చిన తదుపరి ఎవరికి డబ్బులుంటే వారు టీవీలో మాట్లాడుతూ వారి యొక్క సొంత ఉద్దేశాలు కానీ వారు ఎరువు తెచ్చుకున్న సిద్ధాంతాలు కానీ వారు బోధిస్తూ ఉన్నట్టుగా గమనించాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు చేతనగా ప్రియులరా, నేను ఐ కెనాట్ నేమ్ ద పీపుల్, నేను మనుషుల యొక్క పేర్లు నేను చెప్పను. కానీ ఎందుకు అనగా వారు దైవ సేవలోనికి వచ్చారు, వారిని గురించి నేను చెప్పను. కానీ మనము క్రైస్తవ సహవాస సభ్యులు ఇటువంటి తప్పుడు సిద్ధాంతాల గురించి జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అందులో ఒక బోధ నేను చెప్పేది ఏమిటనగా, మనం ఆల్రెడీ రక్షింపబడ్డాము, మనము రక్షింపబడవలసిన పని లేదు అని కనుక ఒక టీవీ సిద్ధాంతం, టీవీలో మాట్లాడుతున్న సిద్ధాంతం వచ్చినట్లుగా నేను చెబుతున్నాను, నేను విన్నాను. కాబట్టి నా ప్రియులరా, నేను గమనిస్తున్నాను. ఏమిటి నేను చెబుతున్నాను ఏమిటి అనగా, మా అమ్మ భోజనం వండింది. మా అమ్మ భోజనం వండిన మాట నిజం కనుక ఆ యొక్క కుండలో భోజనం ఉంది, ఆ యొక్క దాకనండి పాత్ర అనబండి, ఆ యొక్క పాత్రలో కూర ఉంది, వండి పెట్టింది, చక్కగా వండి పెట్టింది. అది నేను తింటేనే గాని నాకు ఆరోగ్యము రాదు. యేసు ప్రభువారు తన సిలువలో మరణ భూస్థాపన పునరుద్ధానాల మూలంగా మనకు రక్షణ దయచేశారు. ఆ రక్షణ మనము పొందితేనే గాని, ఆ రక్షణ మనము అనుభవిస్తేనే గాని, నో డౌట్ ఆయన సిలువలో రక్షణ ప్రసాదించాడు. కాబట్టి అది భూతకాల విషయమే, నేను కాదనటల్లే. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఆయన అన్న మాట. కానీ ఆ రక్షణను మనము అనుభవించాలి. పాత పురుషుడు ప్రాచీన స్వభావం మన యొక్క జీవితాలలో వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాచీన పురుషుని యొక్క స్వభావాన్ని మన యొక్క జీవితాలలో దినదినము దానిని చంపుతూ ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. We cannot be perfect, we cannot be perfect by one shot. కనుక ఒక దానిలో మనము కనుక ఏదో పరిశుద్ధులుగా మనము తీర్చబడము. పరిశుద్ధత వెంబడి పరిశుద్ధత. కాబట్టి మన యొక్క జీవితాల పరిపూర్ణత వెంబడి పరిపూర్ణతలోనికి మనము రావాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ అకుల ప్రిస్కిల్లా అకుల అనే మాట నేను చెప్పడానికి ముందుగా, ఈ భార్య భర్తలు ఎంతో ఎంతో ఆదర్శవంతమైన కుటుంబంగా, ఆదర్శవంతమైన భార్య భర్తలుగా ఉండాలి అని నేను చెబుతున్నాను. గత పాఠంలో, మధ్యాహ్న పాఠంలో ఈనాడు భార్య భర్తల యొక్క జీవితాలలో పొందిక లేదు. భార్య భర్తల యొక్క జీవితాలలో వారి యొక్క జీవితాలు మాదిరికరంగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫ్యామిలీస్. కాబట్టి క్రైస్తవ కుటుంబాలు ఉండవలసినంత మాదిరిగా లేనట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈనాడు హైందవ పరిస్థితులే బాగున్నాయేమో అనిపించే రీతిగా, క్రైస్తవేతరులే బాగున్నాయేమో అనిపించే రీతిగా క్రైస్తవ కుటుంబాలలో అనైక్యత, క్రైస్తవ కుటుంబాలలో అన్యోన్యత లేకుండా జీవిస్తూ ఉన్నారు. బట్ దీస్ పీపుల్, కాబట్టి ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా వారి యొక్క జీవితాలలో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి వారిద్దరూ కలిసి వారు కనుక పని చేసేవారు. 4 మాటలు నేను ఉపయోగిస్తాను అండి. ఈ 4 మాటలు మీరు ఆలోచించండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీస్ పీపుల్ దిస్ హస్బెండ్ అండ్ వైఫ్ దే వర్క్ టుగెదర్. వారిద్దరూ కలిసి పని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేయాలి అంటే నా యొక్క ఉద్దేశం ఇద్దరు ఉద్యోగం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ఇద్దరు ఉద్యోగం చేస్తే అది కుటుంబానికి
కొంత ఈజీగా ఉండడానికి అవకాశం ఉంది. వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండడానికి అవకాశం ఉంది. వారి బిడ్డలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు పని చేస్తే, ఇద్దరు పని చేయకపోయినా పొదుపుగా ఉండే కుటుంబాల్లో వారు ఎంతో శ్రేష్టమైన రీతిగా కనుక అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. అప్పు చేసి పప్పు కూడు అన్న రీతిగా కుటుంబాలు అప్పు చేసి ఇష్టానుసారంగా జీవించకూడదు. అప్పుడప్పుడు నన్ను టీవీలో ప్రార్థన చేయమంటారు. ఏమిటనగా మాకు చాలా అప్పయింది. ఎందుకమ్మా అప్పయింది అని అంటే, మా ఆయన గారు బాగా తాగుతాడండి, అందుకు అప్పయింది అని అంటారు. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నా, ఆకులా ప్రిస్కిల్లా దే వర్క్ టుగెదర్, వారు కలిసి పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. పెండ్లైనా నా ప్రియ బిడ్డలారా, కలిసి పనిచేసే అనుభవంలోనికి రావాలి. ఉద్యోగాలు చేసినా ఉద్యోగాలు చేయకపోయినా మీరు కలిసి పని చేయడం ద్వారా మీ కుటుంబము క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1, వారిద్దరూ కలిసి పని చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, దే వర్క్ టుగెదర్, వారిద్దరూ కలిసి ఆరాధించేవారు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే భర్త గారు ఒక సహవాసానికి వెళ్తారు, భార్య ఇంకొక సహవాసానికి వెళ్తుంది. నేను చాలా చూస్తూ ఉంటాను అండి. కాబట్టి నా మటుకు నా యొక్క ఉద్దేశం, కాబట్టి నా యొక్క ఒపీనియన్ ఇస్ నాట్ అ ఫైనల్ ఒపీనియన్, బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అనగా, ఏ సహవాసానికి చెందిన వారు, ఆ సహవాస విశ్వాసతలు ఉన్నవారు, లేక ఆ సహవాస నమ్మికలు ఉన్నవారు, ఆ సహవాస సిద్ధాంతాలు ఉన్నవారిని చేసుకోవడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను కాకినాడలో దేవుని యొక్క వాక్యం చెప్పాను. ఇదే లైన్స్ లో నేను చెప్పిన తదుపరి ఒక యవనస్తులు నా దగ్గరికి వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, అంకుల్, నేను భక్సింగ్ గారి సహవాసంలో నేను పెరిగాను, ఆయన పెంతెకోస్తు సహవాసంలో ఆయన పెరిగాడు, ఇద్దరికి పెండ్లయింది. ఈ యొక్క సహవాసం వాళ్ళు ఆ సహవాసాలు చేసుకోకూడదు అని నేను చెప్పడం లేదు, కానీ నేను చెప్పే పాయింట్ను మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన భక్సింగ్ గారు, ఆయన పెంతెకోస్తు, నేను భక్సింగ్ గారి సహవాసం. కాబట్టి ప్రార్థన చేసుకుంటే ఆయన భాషలో మాట్లాడతాడు, నేను భాషలో మాట్లాడకపోతే నన్ను తిడతాడు. ఇద్దరు రక్షింపబడిన అనుభవం కలిగిన వారని చెబుతారు, కానీ వారి యొక్క జీవితాలలో పిల్లల ద డిఫరెన్స్ ఆఫ్ ద డాక్టర్నల్ థింగ్స్ వారి యొక్క జీవితాలలో ఉండవలసిన సిద్ధాంత విషయాన్ని బట్టి వారికి కనుక వారికి జగడాలు లేక కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వారికి వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నా ప్రియ తల్లిదండ్రులారా, బిడ్డలను కలిగిన నా ప్రియ తల్లిదండ్రులారా, we must be very careful కనుక in getting marriage to our children. మన యొక్క బిడ్డలకు వివాహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపకు ఏజ్ అవుతుంది, ఏజ్ ముదురుతుంది, ఏజ్ అవుతుంది కనుక ఎవరు చేసుకుంటారు పెళ్లి అని ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేస్తే, కాబట్టి ఎన్ని అననుకూలతలు, ఎన్ని కనుక వారి యొక్క జీవితాల్లో దుష్పరిమాణాలు వస్తాయో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి నెంబర్ 1, దే వర్క్ టుగెదర్. నెంబర్ 2, దే వర్షిప్ టుగెదర్. వారిద్దరూ కలిసి ఆరాధన చేసేవారు. వారిద్దరూ కలిసి ఒకే ఆరాధనకు వచ్చేవారని మనం గ్రహించాలి. నెంబర్ 3 ఏమిటి అనగా, నాట్ ఓన్లీ దే వర్క్ టుగెదర్, దే వర్షిప్ టుగెదర్. వాళ్ళు ఏమి చేసేవారు అనగా, దే వాక్ టుగెదర్. వారిద్దరూ కలిసి వారు నడిచేవారు అన్నమాట. వారి నడకలో కనుక భర్త ముందుకు వెళుతూ ఉండగా భార్య వెనుక వెళ్ళేది, లేక వారిద్దరూ కలిసి వారు నడిచేవారు అనగా ఏకాభిప్రాయాలతో వారు జీవించేవారు. జాషువా, డానియేల్ గారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, వేరే అసెంబ్లీ నాయకుని యొక్క పేరును నేను ఎత్తుతున్నాను. కాబట్టి జాషువా డానియేల్ గారు, తండ్రి గారు డానియేల్ గారు, ఆయన వెళుతున్నట్ట. ఆయన వెళుతూ ఉంటే ఆయన చెప్పిందో మరి నేను ఎక్కడ విన్నదో నాకు సమంగా గుర్తులేదు, కానీ ఆయన వెళుతూ ఉంటే కనుక ఒక బస్సు, ఆర్టీసీ బస్ వెళుతుంది.
ఆర్టీసీ బస్సు వెళుతూ ఉంటే ఈ భర్త కనుక ఆయన చేయబెట్టాడు, ఆ బస్సు ఆకుండా ముందుకు వెళుతుంది. అప్పుడు ఆయన పిలుస్తున్నాడట, ఓయే పంది తొందరలో రా, బస్సు వెళ్ళిపోతుంది అన్నట్ట. పందిని పెళ్లి చేసుకోలేదు కదూ అతను. పందిని పెళ్లి చేసుకుంటే భార్యను పంది అనవచ్చు. ఎంతమంది కనుక అసహ్యమైన రీతిగా తమ యొక్క కనుక కుటుంబంలో జతపరచబడిన కనుక భార్య భర్తలను వారు తిట్టుకుంటూ ఉంటారండి. చాలా విచారకరమైన సంగతి. క్రైస్తవ సహవాస విశ్వాసులారా, we have to enjoy the heaven on every life. మన యొక్క కుటుంబ జీవితాల్లో కనుక భూలోక జీవిత యాత్రలో పరలోకాన్ని అనుభవించే రీతిగా. ఎందుకు అనగా చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, పరలోక ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. He has given the heavenly blessings, all the heavenly blessings to enjoy on the face of the earth. భూలోకంలో జీవించే ప్రతి ఆశీర్వాదాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రియులరా, they work together, they worship together, and they witnessed, they walked together, and lastly they witnessed together. వారిద్దరూ కలిసి సాక్ష్యం ఇచ్చినట్లుగా సాక్ష్య జీవితాన్ని అకుల ప్రిస్కిల్లలు వారు ఎంతో మంచి వాక్యంలో వారు తర్బిద అయినట్లుగా మనము చూస్తాము అండి. నా మటుకు నాకు తెలిసినంత వరకు కనుక సాధువు గారు కనుక దేవుని వాక్యాన్ని బాగుగా ఎరిగిన దైవజనుడు. ఆయన ఎన్నో గంటలు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానించేవారండి. ఆయన రూమ్ లోనికి వెళితే కొన్ని దినాలు బయటకు వచ్చేవారు కాదు. అంతగా కనుక దేవుని వాక్యాన్ని ఎరిగిన దైవజనుడు. కాబట్టి నేను చెప్పేది, ఆయన యొక్క నాయకత్వంలో స్థాపించబడిన క్రైస్తవ సహవాస విశ్వాసులారా, మన యొక్క జీవితాలలో దేవుని వాక్యంలో అంతగా పెరగాలి అని, అంతగా సాక్ష్యం ఇవ్వాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ కనుక విశ్వాసులైన నా ప్రియ చెల్లెండ్రకు, నా ప్రియ బిడ్డలకు నేను మనవి చేస్తున్నాను, అమ్మ, యువర్ లైఫ్ షుడ్ బి ఏ విట్నెస్ టు ద అదర్ కమ్యూనిటీ, అదర్ పీపుల్. నీ యొక్క జీవితమే ఒక సాక్ష్యమైన జీవితముగా. You need not preach, you need not go to any place, but your personal life with your husband, but your personal life with your children, your personal life with your neighbors. కాబట్టి మన యొక్క జీవితాలలో మన యొక్క జీవితాలే కనుక ఒక సాక్ష్యముగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అటువంటి భార్య భర్తలు అపోల్లో ప్రసంగాన్ని విన్నారు అండి. అపోలో he was a highly educated person. ఆయన ఉన్నతమైన రీతిగా చదువుకున్నవాడు. ఈ దినాలలో ప్రియులరా, ఉన్నతమైన రీతిగా చదువుకున్నవారు దేవుని యొక్క పరిచర్యలోనికి వస్తూ ఉన్నారు. చాలా కనుక సంతోషింపదగిన విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నతమైన రీతిగా చదువుకున్న వారు సేవలోనికి వస్తున్నారండి. వాట్ ఏ సింప్లిసిటీ. వారు జీవితాలని మనము ఆలోచిస్తున్నప్పుడు ఎంత సింపుల్ గా డాక్టర్స్ వస్తున్నారు, ఇంజనీర్స్ వస్తున్నారు, పిహెచ్డి చేస్తున్న వారు వస్తున్నారు. నేను ఈ మాట అంటున్నాను అంటే ఏమీ చదువుకోలేని వారు రావడం అది ఏమైనా చిన్నతనమా? నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ప్రియులారా, యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న శిష్యులలో ఎవరో కొద్ది మంది కానీ ఎక్కువ మంది వారు జాలరులు. వారు కనుక పెద్ద విద్యాభ్యాసాలు కలిగిన వారు కాదు. బట్ నో, they had a tremendous obedience to the Lord's voice. కనుక దేవుని యొక్క స్వరానికి వారు తూచా తప్పని విధేయత. ఆయన వారి యొక్క విధేయతలో ప్రియులరా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలం నేను చెప్పడం మర్చాను. ఏమిటనగా ప్రతి విధేయతలో కూడా కొద్దో గొప్ప లేక కనుక ఎక్కువ త్యాగము ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వారు వచ్చారు, చదువుకున్న వారు వచ్చారు అని అంటే వారు చదువును తృణప్రాయంగా ఎంచారు. వారికి వచ్చే జీవితాన్ని తృణప్రాయంగా వారు ఎంచారు. కాబట్టి ప్రియులరా, వారు త్యాగ బుద్ధి, వారు విధేయతతో పాటుగా వారు త్యాగాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి సమయంలో ప్రభువు కొరకు త్యాగం చేసేవారు కావాలి. మా బాబు ఇక్కడ కూర్చున్న నా ప్రియ యవనస్తులారా, రేపు ఎల్లుండిలో
కనుక ఈ 2 రోజులు ఇంకా మిగిలిన కూటాల్లో దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే, కాబట్టి చాలా విధేయతతో ప్రభు యొక్క సేవకు రమ్మని ప్రభు పేరిట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఏది పని పాట లేని వాళ్ళే సేవకు అనేది వద్దు. దయచేసి మన యొక్క జీవితాలలో దేవుని కొరకు ఎంత త్యాగం చేసినా అది కొద్ది త్యాగమే. కాబట్టి యేసు ప్రభు వారి త్యాగముతో మనం పోలిస్తే మనం చేసేది బహు తక్కువ అనే విషయాన్ని గమనించి ఈ కూర్చున్న ఈ యొక్క సమూహంలో, కాబట్టి బిడ్డలు కలిగిన తల్లిదండ్రుల యొక్క జీవితాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా కొంత త్యాగము కనబరచాలి అని నేను మనవి చేస్తున్నా. ఒరేయ్, నిన్ను ఇన్ని సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ చదివించాను, ఇన్ని సంవత్సరాలు నేను మెడిసిన్ చదివించాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను యూనివర్సిటీలో చదివించాను, ఇదే మీరు నాకు చూపించేది అనేది కాకుండా బిడ్డలు ప్రభు కొరకు వస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మనము వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత. కనుక ప్రభు యొక్క సేవ కంటే వేరే ధన్యకరమైన సేవ లేదు అన్నట్టుగా వారిని ప్రోత్సహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడు కనుక ఆయన ఉన్నతమైన విద్య కలిగిన వాడు, విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు, బాగా లేఖనాలు, పాత నిబంధన ఈ విషయాలు ఎక్కువగా తెలిసిన వాడు. ఈ నోస్ ద స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వాడు. ఆయన ఇతడు ఎఫెసునకు వచ్చాడు. ఎఫెసునకు వచ్చి ఆయన బోధలు చేస్తూ ఉన్నాడు. ప్రియరా, బోధలు ముఖ్యం కాదు అనే విషయాన్ని మరొకసారి నేను చెబుతున్నాను. బోధలు అవసరము, కానీ ఆ బోధలు ఏ రీతిగా ఉండాలి అనగా జీవితంతో మేళవించి ఉండాలి, జీవితంతో కలిసి ఉండాలి. జీవితం లేకుండా కబుర్లు చెప్పడం ఎవరైనా చెప్తారు అండి. జీవితము కనుక తదుపరి మన యొక్క బోధ కలిసి జీవించున్నాడు, ఆ బోధకు విలువ ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈయన బోధలు చేస్తూ ఉన్నాడు అండి. ఈ యొక్క అప్పల్లో మంచి విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడు, కానీ అతడు వన్ సైడ్ ఒక పద్ధతిలోనే యోహాను యొక్క బాప్తిస్మమే, యోహాను యొక్క బోధలే అతడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. కానీ యేసయ్యను గూర్చి, యేసు ప్రభువాన్ని గూర్చి ఆయన తెలియనివాడు. కనుక ఆయన అంటే నేను అనుకునేది ఆయన రక్షణ అనుభవం. కనుక రక్షణ అనుభవం లేకుండా బోధలు చేసేవారు, రక్షణ అనుభవం లేకుండా కనుక పాటలు పాడేవారు, రక్షణ అనుభవం లేకుండా నాయన ప్రభువు కొరకు కార్యాలు చేసేవారు ఈ దినాల్లో ఎంతో మంది ఉన్నారండి. రక్షణ లేకుండా మనం రక్షింపబడ్డాం, మన బిడ్డలు రక్షింపబడకపోవచ్చు. వారు మందిరంలో చాపలు వేస్తారు, మందిరాన్ని తుడుస్తారు, మందిరం కొరకు ఎంతో కష్టపడతారు. ఇటువంటి కూటాలు వచ్చినప్పుడు వాళ్ళు కనుక వారు కష్టపడతారు, వారు ఎంతో శ్రమిస్తారు. నేను చెప్పేది ఏమిటనగా దట్ డజంట్ మీన్ కనుక వారు రక్షింపబడ్డారు అనేది కాదు. రక్షణ, మారు మనసు, ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది వ్యక్తిగత అనుభవం, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది, తాత ముత్తాతలను బట్టి వచ్చేది, వెళుతున్న సహవాసను బట్టి వచ్చేది కాదు. నేను చెప్పేది ఏమిటనగా యూ మే బి నోయింగ్, నీకు కనుక మారు మనసు అంటే ఏమిటో తెలుసుండవచ్చు. కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ఏ వెరీ గుడ్ చర్చ్, వెరీ గుడ్ ఫెలోషిప్. కాబట్టి సహవాసానికి వెళుతుండవచ్చు, నీకు తెలుసుండవచ్చు, నీకు పాటలు వచ్చు, నీకు అన్ని వచ్చు, క్రమం వచ్చు, అన్ని వచ్చు, కానీ నీకు రక్షణ అనుభవం వ్యక్తిగతంగా లేక ప్రవీణుడు, యోహాను బాప్తిస్మం, యోహాను గూర్చి తెలిసినవాడు, కానీ యేసు ప్రభువాన్ని గూర్చి తెలియని వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నప్పుడు కనుక ఈజ్ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్, అతని యొక్క భాష లేక అతడు చెప్పే జ్ఞానము, అతడు కనబర్చే ఆ విద్య, లేఖనాల యందు ప్రావీణ్యత, అది చూచారు అక్కడ ఉన్న అకులా ప్రిస్కిల్లా. నా మాట వినాలి. అకులా ప్రిస్కిల్లా 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా ఉంది. అకులా హస్బెండ్, ప్రిస్కిల్లా వైఫ్. హస్బెండ్ ముందున్నాడు కనుక ప్రిస్కిల్లా వెనుక ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్. కానీ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే 26వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రిస్కిల్లా అకులా అనుంది. ద ఆర్డర్
the change of the order of these two people. వీరి యొక్క జీవితాల్లో ఉన్న ఆ ఆర్డర్ క్రమాన్ని మనము అర్థం చేసుకోవాలి. భర్త పేరు ముందు ఉంది, భార్య పేరు వెనుక ఉంది. ముందు భాగంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నా పిల్లల ఏక అక్షరము గాని ఏక పొల్లు గాని ఆయన వృధాగా రాసేవాడు కాదు. కనుక there will be a meaning for that. కాబట్టి అకుల ప్రిస్కిల్లా ఈ భాగంలో చూస్తే ప్రిస్కిల్లా అకుల. నా ప్రియ చెల్లెళ్ళరా, నా ప్రియ బిడ్డలారా, సంఘంలో మీరు ఆధిక్యత, మీరు శ్రద్ధ వహించాలని నేను మనవి చేస్తున్నా. సంఘాలు క్షేమంగా ఉండాలి అనంటే సంఘంలో ఉన్న స్త్రీలు they should play an important role in the church. కాబట్టి సహవాసులు ఫెలోషిప్, సహవాసంలో వారు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి అని నేను మనవి చేస్తూ నన్ను కొన్ని సహవాసాల్లో ప్రియులరా, ఇక్కడ మన సహవాసంలో ఆడవాళ్ళు వండుతున్నారు. కొన్ని సహవాసాల్లో చూస్తే మగవాళ్ళు వండుతారు. నేను అనుకుంటా ఆడవాళ్ళ యొక్క ఆశీర్వాదం మగవాళ్ళు పొందుతున్నారేమో అని అనిపిస్తుంది. కాబట్టి నా ప్రియ ఆడబిడ్డలారా, మీరు సహవాసంలో చేయవలసిన పనిలో ఎటువంటి నిర్లక్ష్యం చూపించవద్దు. దేవుడు మీ ఆరోగ్యాలను దీవిస్తాడు. మీరు సహవాసానికి పనిచేయడం ద్వారా మీ బిడ్డలను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట ఒక పెద్దవానిగా నా మాట వినాలి. ఇక్కడ ప్రిస్కిల్లా అకుల వారు ఇంటికి వచ్చిన తర్వాత బహుశా మాట్లాడి ఉండవచ్చు. ఈ యొక్క అపోల్లో యవనస్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు కనుక మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఉన్నట్టున్నాడు. కానీ ఈయనకి యోహాను గారి బాప్తిసమే తెలుసు, ప్రభు యొక్క బాప్తిసం తెలియదు. కాబట్టి వై కాంట్ వి ఇన్వైట్ హిమ్? ఆయనను ఎందుకు మన ఇంటికి కనబడకూడదు? ప్రిస్కిల్లా మైట్ హ్యావ్ ప్రపోజ్డ్. కాబట్టి ఈ యొక్క ప్రిస్కిల్లమ్మ ఆమె భర్తతో అని ఉండవచ్చు, అదంతా నీకెందుకు అనలే. కనుక అకుల ఎస్ వి విల్ కాల్ హిమ్, ఆయన పిలుద్దాము, అతని యొక్క మా మాటలు విందాము. ఏదైనా అతని యొక్క ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే మనము సరి చేద్దాము అని పిలిచి అపోల్లోను తన ఇంటికి పిలిచారు. కాబట్టి లేఖనాలను ఆ బిడ్డకు వివరించారు. వాట్ ఏ ట్రెమెండస్ ఫ్యామిలీ! ఎటువంటి కుటుంబ జీవితం మన కుటుంబాలు. కనుక ఈ అకుల ప్రిస్కిల్లా లేక ప్రిస్కిల్లా అకుల వలె ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ కుటుంబీకులమైన మనము కొద్ది మందినైనా ప్రభు దగ్గరకు నడిపించే వారంగా ఉండాలి. మనము ఆల్వేస్ బోధించే వారంగానే కాకుండా జీవించే వారంగా కొద్ది మందినైనా ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చే వారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ సహవాసము ప్రారంభించబడి ఎన్ని సంవత్సరాలు నేను ఒక సేవకునిగా అడుగుతున్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో నీవు తీసుకుని వచ్చిన కాబట్టి మనుషులు లేక ఆత్మలు ప్రభు దగ్గర నడిపించిన ఆత్మలు కనుక ప్రశ్నార్థముగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి బడా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెములు నమ్మకముగా ఉంటివి. వాట్ ఎవర్ లిటిల్ వీఆర్ గివెన్, మనకి ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ పరిధిలో మనము ప్రభు వారికి నమ్మకంగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అకుల ప్రిస్కిల్లలు వారు తదుపరి తురన్ను పాఠశాలలో పౌలు గారు బైబిల్ క్లాసులు ఆయన పెట్టగా 2 సంవత్సరాలు పైగా ఎఫెసులో వారు పనిని ప్రారంభించగా ఎఫెసులో సంఘము ప్రారంభించబడినట్లుగా మనము చూస్తాం. దీని ముందు వృత్తాంతాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. డయానా అనే దేవతను పూజించేవారు ఎఫెసీలు. ఎఫెసీ సంఘం లేక ఎఫెసీ పట్టణం అది వ్యభిచారానికి కేంద్రంగా ఉండేది. కనుక రెడ్ అలర్ట్ కనుక టౌన్షిప్ రెడ్ అలర్ట్ ప్లేస్ కాబట్టి అది అపాయకరమైన స్థలంగా ఉండేది అండి. అటువంటి స్థలంలో నా ప్రియ బిడ్డలారా పౌలు గారు వెళ్ళారు. కనుక ఈ మైట్ హావ్ ప్రీచ్డ్, ఈ మైట్ హావ్ టేకెన్ సమ్ బైబిల్ క్లాసెస్, బైబిల్ తరగతులు తీసుకున్నారు అండి. ఆ మటుకు నేను కనుక ఆ యొక్క చిన్న వయసులో విద్యార్థి దశలో ఉండగా సాధు అన్నగారు ఆయన బైబిల్ తరగతులు
ఏర్పాటు చేసేవారు. కనుక దేవుని వాక్యాన్ని కనుక ఎంత చక్కగా ఆయన చెప్పేవారండి. బైబిల్ కాలేజీకి వెళ్ళకపోయినా, బైబిల్ ఆయన ఎక్కడికో వెళ్ళి ఆయన తర్ఫీదు పొందకపోయినా మోకాళ్ళ మీద నేర్చుకుని దేవుని వాక్యాన్ని ఎంత ధైర్యంగా చెప్పేవారు. నాకు తెలుసును అండి, అంత ధైర్యం. ఈయనకి ఎవరైనా కొడతారా అన్నట్టుగా, భయం లేదు అన్నట్టుగా ఆయన బోధించేవారండి. ఆ బోధను అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా శరీరం వణుకుతుంది. ఎందుకు అనగా ఆయన చెప్పేవారు, నా ప్రియ బిడ్డలారా, ఆడబిడ్డలారా, నేను చెబుతూ ఉన్నా, దయచేసి నన్ను క్షమించండి. ఆయన ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. నీకు కంది చేనులోనికి వెళ్ళి నీకు పడుకోవడమే తెలుసు కానీ నీవు గుడికి రావడం నీకు తెలియదా? దేవుని వాక్యం వినడం నీకు తెలియదా? ఓ నా ప్రియ బిడ్డలారా, నేను మనవి చేస్తున్నా, అంత ధైర్యము కలిగిన దైవజనుడు కనుక సాధు సాల్మన్ గారు. కనుక మన యొక్క పేటలు ఆయన వెళుతుంటే వణికేవి. ఆయన గోదావరి గట్టుకు ఆయన వస్తున్నాడు అని అంటే ఆడవారు అటు ఇటు వారి ఇళ్లలోనికి పరిగెత్తేవారు. అంత ధైర్యం కలిగిన దైవ సేవకుడు సాధు అన్న. నా ప్రియ బిడ్డలరా, కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అటువంటి ధైర్యంతో అపోల్లోను నడిపించారు. తదుపరి ఎఫెసీ సంఘము అక్కడ ప్రారంభించబడింది. పౌలు గారు వెళ్ళి బైబిల్ క్లాసెస్ తీసుకున్న తదుపరి కనుక అక్కడ ఎఫెసీ సంఘము ప్రారంభించబడింది. అంటే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. సంఘములో ఎవరు ఉండాలి అనగా, నా ప్రియులరా, సంఘంలో ఉండవలసింది 2 కేటగిరీస్. సంఘంలో ఉండవలసింది వంశ పారంపర్యానుసారంగా వచ్చేవారు ఉంటారు, నేను కాదనటంలే. కానీ ప్రభు చేర్చుకునే సంఘంలో ఉండవలసింది 2 కేటగిరీస్. ఎవరు అనగా విశ్వాసులు, పరిశుద్ధులు. విశ్వాసులు పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాయినది ఆయన వ్రాస్తున్నాడు. పౌలు గారు వ్రాస్తూ ఉన్నాడు. ఒక మాట మీద నేను మాట్లాడతాను అండి, కాబట్టి ఇంకా కొన్ని నిమిషాలలో కొన్ని పాయింట్స్ నేను చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి అక్కడ ఆయన వ్రాస్తున్న మాట ఏమిటనగా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా 6వ వచనం 4-6 అనుంది కనుక వచనాలు దయచేసి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మన అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఆయన తమ్ముడు తన కోసము నిర్ణయించుకొని, he has chosen us even before the foundations of the world. ప్రపంచానికి ముందుగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. వాట్ ఏ ట్రెమెండస్ థాట్, కాబట్టి నేను గూటాల పల్లెటూరులో నేను పెరిగాను అండి. మా అమ్మ మా నాయన డైలీ వేజెస్ అనగా ప్రతిరోజు ఆయన కూలి పనికి వెళ్ళేవారు. మా నాయన మా అమ్మ కలిసి కూలి పనికి వెళ్తేనే గాని మా కుండ ఎక్కని పేదరికం. మా నాయన క్రైస్తవుడు కాకుండా ఉండేవాడు కాబట్టి మా నాయన గుంతలమ్మను నెత్తి మీద పెట్టుకుని ఆయన వీధుల్లో వెళుతూ ఆయన గోదావరి నదిలో కలిపేవాడు. అటువంటి అనామకమైన కుటుంబంలో జన్మించాను. నా ప్రియులరా, నాకు ఒక విద్యా బ్యాక్గ్రౌండ్ లేదు కనుక ఏ విధమైన ఆర్థిక పరిస్థితులు లేవు కనుక ఉదయకాలం కూలికి వెళ్ళి సాయంకాలము డబ్బులు తెస్తేనే గాని కుండ ఎక్కని పేదరికం. అటువంటి పేదరికంలో తన కాలమందు తన ప్రియందు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని దైవజనుడైన సాధువు గారిని పంపించారు. ఆయన యొక్క వాక్యము మా గుంతాలమ్మ వీధిలో ఆయన వాక్యం చెబుతూ ఉండగా నేను పట్టబడ్డాను. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రియందు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, తెస్సలోనికైలకు పౌలు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
కనుక పౌలు గారు దశలోనికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మల్ని రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని దేవుడు మనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక పేదరికలో ఉన్న నన్ను దేవుడు ఎందుకు, వై హెస్ చోజన్ మీ, నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? బైబిల్ చదువుతుంటున్నా ప్రియా తమ్ముడు, ఏదో కొయ్యలగూడెం ఆ ప్రాంతంలో, అచ్యుతాపురం ఆ ప్రాంతంలో ఒక అనాగరిక ప్రదేశంలోంచి ఆయన వచ్చినవాడు. వేములూరు అటువంటి ఒక చిన్న కుటుంబంలోంచి వచ్చినవాడు జాన్ పీటర్. నేను చెబుతున్నాను, మీలో కొద్దిమంది కనుక ఉద్యోగస్తుల కుటుంబాల్లోంచి వచ్చిన వారు కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఉద్దేశము అనగా రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఎన్నిక, ఆయనను మనం ఎంచుకోవడంలో కలిగిన ఉద్దేశం ఏమిటి అనగా we must be saved. మనము రక్షింపబడాలి. మన యొక్క ప్రాచుర్యం మన యొక్క బోధల్లో కాదు, మన యొక్క పాటల్లో కాదు, మన యొక్క చకితులో కాదు. మనను ఆయన ఎన్నుకున్నాడు, ఆయన మనను ఎరిగినాడు అనగా మనము రక్షింపబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఈ యొక్క కూడికల్లో వచ్చిన నా ప్రియులరా, ఇంకా విశ్వాస సహవాస పరిధిలోనికి ఇంకా రాకపోతే ఇది అనుకూల సమయం. ఈ రాత్రి అనుకూల సమయం. నాకెంతో మంది చెబుతూ ఉంటారండి, ఏమిటనగా ఆయన కూటానికి వెళ్ళాడండి, ఆయన తిరిగి వస్తున్నాడు మోటార్ సైకిల్ మీదో లేక ఏదో రీతిగా వస్తున్నాడు, మధ్యలో ఏదో యాక్సిడెంట్ జరిగింది, చనిపోయింది అని చెబుతూ ఉంటారు. నా ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా ఆయన ఆది నుండి మనల్ని ఎరిగినాడు. మన యొక్క పూర్వోత్తరాలు ఎరిగిన ఆ ప్రియ ప్రభు ఎందుకు ఆయన మనను ఏర్పాటు చేసుకున్నాడు అనగా మనము రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నాకంటే చదువుకున్న వారు ఉండవచ్చండి, నా మాటలు వినవలసిన పని లేదు, అగత్యత లేదు మీకు. నా మాటలు వింటున్నారు. ఎందుకు వింటున్నారు? జాన్ పీటర్ కాబట్టి ఒక రకంగా పెరిగిన వాడు. అటువంటి జాన్ పీటర్ నాయకత్వం క్రింద, ఆధిపత్యం క్రింద మీరు ఆయన మాటలు ప్రకారం చేయవలసిన పని లేదు. ఫలానా వారు పాడాలి అని అంటే పాడుతున్నారు, ఫలానా వారు బోధించాలంటే బోధిస్తున్నారు. ఎందుకు? దేవుడు ఆయన ఎరిగినాడు, ఆయనను హానర్ చేసినాడు. దేవుడు అనగా రక్షణ పొందుటకు దేవుడు, బికాస్ ఆఫ్ హిస్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, ఆయనకున్న రక్షణ అనుభవాన్ని బట్టి దేవుడు ఆ కృపనిచ్చాడు అనే విషయాన్ని. లేక జోషి ఎవరు, జాన్ పీటర్ ఎవరు, డేవిడ్ ఎవరు, బక్సింగ్ ఎవరు ఎవరికి తెలియదు అనండి. బికాస్ ఈజ్ కనుక గివెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను బట్టి ఆయన మనను ఎరిగాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఏ రీతిగా రక్షణ పొందగలుగుదుమో అనగా మీలో చాలా మందికి తెలుసమ్మా. మరలా నేను చెప్పవలసిన ఆవశ్యకత ఉండదు అని నేను కనుక అనుకుంటున్నాను. అయినప్పటికీ నేను చెప్తున్నాను, ఆ సుంకరి కనుక పరిసైడు ఆ దేవాలయం ఎక్కి ఏమేమో కబుర్లు చెప్పాడు. నేను అలా కాదు, ఇలా కాదు, కింద ఉన్న సుంకరి లాంటి వాడిని కూడా కాదు అని గొప్పలు చెప్పాడు. ఆ సుంకరి ఒకే సెంటెన్స్, వన్ సెంటెన్స్ ప్రేయర్ కనుక అతని యొక్క ప్రార్థన, దేవా పాపినైనా నన్ను కరుణించుము, దేవా పాపినైనా నన్ను కరుణించుము, తండ్రి పరలోకమునకును మీకును నేను విరోధముగా పాపం చేస్తాను, మీ కుమారుని అనిపించుకున్నట్టుకు, మీ కుమార్తెను అనిపించుకున్నట్టుకు నేను యోగ్యురాలను కాను. దాట్స్ ఎనఫ్. కాబట్టి ఈ యొక్క రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నాను, నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలారా, ఇంకా ఆ అనుభవంలోనికి మీకు రాకపోతే, కాబట్టి ఈ రాత్రి మీకు ఆఖరు రాత్రిగా ఉండకూడదు. మీకు ఇటువంటి సమయాలు అనేకాలు ఉండాలి. కానీ నేను చెప్పేది ఏమిటి అనగా మీరు గ్రహించండి, ఇది అనుకూల సమయం. ప్రభువు పిలుస్తున్నాడు. ప్రభు యొక్క మాటకు లోబడండి.
ప్రభు ఇచ్చే ఉచితముగా ఇచ్చే we need not spend anything, we need not give anything. కాబట్టి ఆయన ఉచితముగా ఇచ్చే ఈ గొప్ప కృపా అనుభవం పరలోకానికి యోగ్యతను కనుక అనుభవించే ఈ అనుభవం ఆ ప్రభు ఇస్తూ ఉండగా ఈ రాత్రి ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి రక్షణను అనుభవించు మరి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటి అనగా తమ్ముడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 6వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ఏర్పాటు చేసుకుని తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము. నెంబర్ 2, కాబట్టి ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు? వై గాడ్ హ్యాస్ చోజన్ us? నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ రిచ్నెస్, మనకున్న విద్యను బట్టి కాదు, మనకున్న ఆస్తిపస్తులను బట్టి కాదు, మనకున్న అందచందాలను బట్టి కాదు, మనకున్న ఏ యోగ్యతను బట్టి కాదు. జస్ట్ బై హిస్ మేయర్ గ్రేస్. ఆయన కృప ప్రియులరా, సుంకరిని ప్రేమించిన ఆ ప్రియ ప్రభు, పరిచయాన్ని తృణీకరించిన వాడు, వేషధారిగా మాటలు చెప్పే వారిని తృణీకరించిన ఆ ప్రియ ప్రభు ఈ రాత్రి ఇది స్వీకరించడానికి ఆశపడుతున్నాడు. కనుక ఉచితముగా అనుగ్రహించే ఈ గొప్ప రక్షణ పరలోకానికి నేను వారసురాలుగా ఆ బంగారు వీధులలో పరిశుద్ధులు తిరుగుతూ ఉండగా ఆ బంగారు వీధులలో తిరిగే ఆ గొప్ప కృపానుభవం నీకు రావాలి అని అంటే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది ఏమిటి అనగా ఆయన ఎందుకు మనను ఏర్పాటు చేసుకున్నాడు అనగా నెంబర్ 2, మనను తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి అని. ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ రెండవ అనుభవం ఏమిటనగా we must lead a holy life. మన యొక్క జీవితాల్లో రక్షింపబడ్డానులే అని చెప్పి మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఆ ప్రియ ప్రభు చెప్పారు అండి, నేను పరిశుద్ధుడు. యాజ్ ఐ am holy, you must be holy. నేను పరిశుద్ధులను, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు చేసిన ఆ ప్రియ ప్రభు యొక్క పరిశుద్ధత, ఆ హోలీనెస్ మన యొక్క జీవితాలలో మనము అనుభవించాలి అని నేను మనవి చేస్తున్నా. నా ప్రియ యవన బిడ్డలారా, రక్షింపబడిన నా యవన బిడ్డలారా, ఈ రాత్రి ఆ పరిశుద్ధత అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నా. కొన్ని సంఘటనలు వింటూ ఉంటామండి. వయసు వచ్చిన తరువాత సంఘంలో పెద్దరికం చేసిన తదుపరి కూడా వారి సాక్ష్యాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ మధ్య ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి అంటుంది, మా పాస్టర్ గారు ప్రార్థించండి అంకుల్ గారు అని అంది. ఎందుకమ్మా మీ పాస్టర్ గారు గురించి నేను ప్రార్థన చేయాలి అని అంటే ఆ చెల్లి అన్న మాట ఏమిటనగా, మా పాస్టర్ గారికి HIV వ్యాధి వచ్చిందండి అంది. పాస్టర్ గారికి HIV వ్యాధి? ఎంత విచారకరమైన సంగతి అండి. ఆలోచించు. మరి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని సేవలో ఉన్న నేను, దేవుని సేవలో ఉన్న మీరు, విశ్వాసులుగా చెప్పుతున్న మన యొక్క జీవితాలలో పరిశుద్ధత ఏలుబడి చేయాలి. నా ప్రియ విశ్వాసులారా, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 3, మూడవది ఏమిటి అనగా 9వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని. ఎటువంటి దోషారోపణ, నో షుడ్ పాయింట్ ఏ ఫిగర్. వారి యొక్క జీవితాలలో ఆ వ్రేలు పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, పలానా ఆమె, పలానా వ్యక్తి కనుక వారు చెబుతారు కానీ వారు చేయరు అన్నట్టుగా మన యొక్క జీవితాలలో మన వైపు చేయి పెట్టి చూపించకుండా నిర్దోషులముగా, లేవియా కాండంలో మనం చూసినట్లయితే నిర్దోషమైన ఏడాది మగపిల్లను వధించవలెను. నిర్దోషమైనది మనము సజీవ యాగముగా ఆ ప్రియ ప్రభుకు అర్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని
నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడో ముసలోడు అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరానప్పుడు ఒక ఆయన అరవిందం గారు కర్నూలులో చెప్పేవాడట, కనుక ఈ పక్క కనుక ఈ యొక్క అద్దాలకు కళ్ళద్దాలకు ఒక సైడు ఊడిపోయి కనుక ఇక్కడ ఏదో దారం కట్టుకుని ఒక ప్రక్క బాగా ఉండి ఒక ప్రక్క దారం కట్టుకుని ఆడు చెప్పులు ఈడ్చుకుంటూ వచ్చి ఆయన బోధ చేస్తాట. నీ బోధ ఎవరికి కావాలయ్యా? నీ బోధ ఎప్పుడో ముసలితనంలో కాదు, ఈ యొక్క యవ్వన ప్రాయంలో. నీకు ఇంకా ఆరోగ్యం ఉండగా దేవుని కొరకు పని చేయవలసిన బాధ్యత, సంఘంలో పని చేయవలసిన బాధ్యత, సంఘ క్షేమం కొరకు పని చేయవలసిన బాధ్యత ఆయన చెప్తున్నాడు. ఏమిటనగా మనము పరిశుద్ధమును నిర్దోషణమై ఉండవల్లని ఆయన మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నెంబర్ 1, రక్షణ పొందుటకు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నెంబర్ 2, పరిశుద్ధులుగా ఉంటకు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నెంబర్ 3, మనము నిర్దోషులముగా ఏ పాప రాహిత్యమైన జీవితం, పాప జీవితం లేకుండా, మచ్చ మనిక జీవితాల్లో లేకుండా, ఎవరు కూడా వేలు పెట్టి చూపించే రీతిగా మచ్చైనను డాగైనను ముడతైనను లేకుండా మన యొక్క జీవితాలలో ఉండవలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 3, నెంబర్ 4, యోహాను గారు రాసిన ఆయన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది అండి. యోహాను గారు రాసిన మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచింటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించింది. దయచేసి 8వ వచనం, మనం ఫలించాలి. మనం బహుగా ఫలించాలి. నేను చెప్తున్నాను దయచేసి. కాబట్టి ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాబట్టి బిడ్డ పరీక్షలు వచ్చాయి కనుక బిడ్డ వచ్చి తండ్రికి చూపెడుతుంది. ఏమిటనగా బిడ్డ మార్క్ షీట్ చూపెడుతున్నాడు. ఆ అబ్బాయికి 99% మ్యాథ్స్ 99%. కాబట్టి తండ్రి అంటాడు, చదువుకున్న తండ్రి అంటాడు, సిగ్గులేదట్రా 99%, వై డి నాట్ స్కోర్ 100%? కాబట్టి 100% ఎందుకు నీవు తెచ్చుకోలేదు అని కనుక మంచి తండ్రి తన బిడ్డను, బాబును గాని పాపను గాని అంటాడు అండి. మనం ఫలించాలి, మనం ఎక్కువగా ఫలించాలి. యోహాను సువార్త ఆ యొక్క 15వ అధ్యాయంలో మనము ఫలించాలి. నెంబర్ 1, నెంబర్ 2, మనము ఎక్కువగా ఫలించాలి. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి మనము ఫలించాలి, మనము ఎక్కువగా ఫలించాలి, మనం బహుగా ఫలించాలి. నా ప్రియ బిడ్డలారా, మనము ఫలించేది. యాకోబు కుమారుల్లో యోసేపు ఫలించేది కొమ్మ. దానికి రెమ్మలు గోడల మీద కిక్కి అవి వ్యాపించాయి, అవి విస్తరించాయి. కాబట్టి మనం బహుగా ఫలించే వారముగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ముగిస్తూ ఉన్నాను, చివరిలోకి వచ్చాను. దయచేసి కనుక మీరు భోంచేసి గాయ ప్రాంతాలకు వెళ్ళాలి. నా ప్రియ బిడ్డలారా, మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన తల్లి గర్భాల్లో పిండాకృతి కాకమునిపే మనను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అపోల్లోను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి క్రమం తెలియనప్పుడు భార్య భర్తలు ఎటువంటి వారు చూచాం. ఆ భార్య భర్తలను దేవుడు ఏర్పాటు చేసుకొని అపోల్లో ఒక క్రమాన్ని చూపించారు. ఆ ఎఫెసు పట్టణానికి పౌలు గారు వచ్చారు. తురన్ను పాఠశాలలో దేవునికి వాక్యాన్ని బోధించారు. బైబిల్ క్లాసెస్ కండక్ట్ చేశారు. ఆ ప్రభు కాబట్టి ఆ యొక్క పట్టణంలో కొద్ది మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా విగ్రహ పూజ చేసే దయన్న దేవతను పూజించే ఆ యొక్క పూజలు పునస్కారాలు, వ్యభిచారానికి కేంద్రం ఎఫెసు పట్టణం. అటువంటి పట్టణంలోనికి కనుక పౌలు గారు వచ్చి వాక్యాన్ని బోధించారు. చాలా మంది విశ్వాసులయ్యారు, పరిశుద్ధులయ్యారు. ఆయన చెబుతున్నాడు ఎందుకు మనను ఏర్పాటు చేసుకున్నాడు అనగా రక్షణ పొందుటకు. నెంబర్ 1, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా పరిశుద్ధులుగా జీవించుటకు. నెంబర్ 2, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా మనము తన యొక్క
కృపలో సజీవంగా మనము జీవించుట కొరకు ఆయన మనను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రియుని యందు. నాలుగవది, మనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా ఫలించడానికి మాత్రమే కాదు, ఎక్కువగా ఫలించడానికి మాత్రమే కాదు, ఆయన కొరకు మనము బహుగా ఫలించడానికి మనను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో వాక్యాన్ని విన్న ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా బహుగా ఫలించే వారిగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి సమయంలో మనకు కనుక ప్రభువా, అపాత్రుడను అయోగ్యుడైన నన్ను, అపాత్రురాలను అయోగ్యురాలైన నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు అని చెప్పి ఆ ప్రియ ప్రభువు కొరకు జీవించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఆయన ఏర్పాటు విధానాన్ని మనం గ్రహించి ఆ ప్రభు కొరకు జీవించేటట్టుగా మనము తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నాయనా, నేను ఆలస్యంగా వచ్చాను, దయతో నన్ను క్షమించండి ప్రభువా. ఒకవేళ నేను ఆలస్యంగా వచ్చానని ఇంకొక మాట్లాడవచ్చిన దైవజనులు మాట్లాడలేదేమో అయ్యా, నన్ను క్షమించండి ప్రభువా, క్షమించండి నాయనా. వచ్చిన ఆలస్యంగా వచ్చాను ప్రభు, వాక్యాన్ని చెప్పగలిగే కృపనిచ్చారు నాయనా. ఈ రాత్రి మీరు మాకు బోధించారు, అప్పుల్లో గూర్చి బోధించారు, హక్కుల ప్రిస్కుల గూర్చి బోధించారు. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఏ రీతిగా ప్రార్థించారు, ఏ రీతిగా స్థాపించారు, బోధించారు. ఏ రీతిగా మేము సంఘంలో ఉండాలో, రక్షింపబడిన వారంగా, పరిశుద్ధులుగా, సజీవ యాగముగా మీ కొరకు జీవించే వారంగా, నాయన మీ కొరకు బహుగా ఫలించే వారంగా ఉండాలని మీరు మీ వాక్యంలో మాకు నేర్పించినందుకై వందనాలు. మేము వెళుతున్నాం ప్రభు, మీ సన్నిధి మాతో రానివ్వండి నాయనా. ఏ గ్రామాల నుంచి మా ప్రియులు వచ్చారో ఆ గ్రామాలకు ఒకవేళ వారు తిరిగి వెళుతూ ఉండగా నాయనా, మీ సన్నిధి, మీ సహవాసం వారితో వెళ్ళనిమ్మని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి నైనా అననుకూలతల మధ్య నైనా ఒక ప్రక్క దోమలు, మరిక ప్రక్క సరైన బెడ్డింగ్స్ ఉన్నాయో లేదో, అననుకూలతల మధ్య వారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ రాత్రి మీ సన్నిధి వారికి అనుగ్రహించండి. వెళుతున్న వారితో మీ సన్నిధి ఉంచండి. మీరు మాట్లాడిన మాటల కొరకై వందనాలు చెల్లిస్తూ ఆ మాటలు మా హృదయాలలో ఫలించినట్లుగా మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ మీ కుమారుడు మరక్షకుడు యేసు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రియులారా, యేసు అనుచరులు మీకు తెలుసు అండి. వాడపల్లి సత్యానందం గారి యొక్క పాటల సారథ్యంలో నెడదవోలులో చేరితిని నీ సన్నిధిలో అనే క్యాసెట్ను మేము చేయడం జరిగింది. దాదాపు 2000 క్యాసెట్స్ మేము అమ్మాము, ఈ యొక్క తమ్ముని యొక్క క్యాసెట్స్. కాబట్టి మన యొక్క జిల్లా అయినా అంధుడు, కాబట్టి ప్రభువును ఎరిగినవాడు. నేను రేడియోలో మాట్లాడుతూ ఉండగా దేవునికి వాక్యాన్ని విని రక్షించబడిన తమ్ముడు. కాబట్టి దయచేసి మీకెవరికైనా కావాలి అని అంటే ఇవి కొనుక్కోవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇది 50 రూపాయలు. ఒక రాత్రి, ఈ రాత్రి కాకపోయినా రేపు ఎల్లుండి రాత్రి వరకు నేను మీ మధ్య ఉంటాను. కాబట్టి ఇది తీసుకోవాల్సిన వారు, తీసుకోవాలని ఆశపడిన వారు, దెర్ ఇస్ నో కంపల్షన్, ఏ విధమైన ఒత్తిడి లేదు, తీసుకోవాలి అని ఆశపడిన వారు తీసుకోమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.